अस्सलामुअलैकुम, हाय, हेलो, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. సోహన్ హల్వా, సోన్ పట్టి అని కూడా పిలుస్తారండి దీన్ని. ఇది చిన్నప్పుడు మేము చాలా తినేవాళ్ళం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కనిపించట్లేదండి. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. మా దర్గాల దగ్గర ఉరుస్ టైంలో ఇది బాగా దొరుకుతుందండి. నేనైతే నాగ్పూర్లో, ఢిల్లీలో చాలా చూశానండి. ఇవి దర్గాల దగ్గర కనిపిస్తూ ఉంటాయి. హాజీ అలీ అని ఈ మనకు నాగ్పూర్లో తాజుద్దీన్ బాబా దర్గా దగ్గర కనిపిస్తుంది. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా మోల్డ్స్ అన్ని గ్రీస్ చేసేసుకోండి. నెయ్యి అయితే నెయ్యి, రిఫైండ్ ఆయిల్ అయితే రిఫైండ్ ఆయిల్, సన్ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్ తీసుకున్నా పర్లేదండి. వేరే నూనె ఇక్కడ వాడకండి. నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ టేస్ట్ మంచిగా రాదండి. నేను ఇక్కడ సోప్ మోల్డ్, ఈ కేక్ ప్రిపేర్ చేసుకుంటాం కదా అవి తీసుకున్నానండి. ఇదిగో ఇలా గార్నిష్ చేసేసుకోండి. నేను కాజు ఉంది, బాదాం ఉంది, ఈ పంకిన్ సీడ్స్ ఉన్నాయి. వీటితో అలా చక్కగా ప్రిపేర్ చేసేసాను. ఇది వచ్చేసి మిల్క్ పౌడర్ అండి. నేను ఇక్కడ 1/4 కప్ మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను. టీ స్పూన్స్తోనైతే 5 టీ స్పూన్స్ తీసుకోండి. టేబుల్ స్పూన్తోనైనా పర్లేదు, టీ స్పూన్ అయినా పర్లేదు. అదేవిధంగా ఇక్కడ నేను మైదా పిండి తీసుకుంటున్నాను, సేమ్ క్వాంటిటీ. ఇలాచీ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇదంతా చక్కగా మిశ్రమం కలిపేసేయండి. కలిపి అలా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను కప్పున్నర పంచదార తీసుకుంటున్నాను, షుగర్. ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది, పర్ఫెక్ట్ కొలత అండి నేను తీసుకునేది. ఇది చక్కగా మెల్ట్ అయిపోయేంత వరకు, ఇది షుగర్ అంతా క్యారమెలైజ్ అయిపోయేంత వరకు ఇలా కలుపుతూనే ఉండండి. ఇదొకటే చాలాసేపు వరకు టైం పట్టుద్దండి మీకు. ఒక 5 నుంచి ఒక 10 నిమిషాల వరకు షుగర్ క్యారమెలైజ్ అవ్వడానికి మీకు ఇక్కడ పడుతుంది. దీని తర్వాత ప్రాసెస్ అంతా చకచక అయిపోతుందండి. ఇదిగో ఇలా ఏమైనా ఉండలుగా ఉంటే వాటిని ఇలా చక్కగా చితక్కొడుతూ కలుపుతూనే ఉండండి. ఎక్కడ చెయ్యి ఆపకండి. ఇందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఈ నెయ్యి యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది హల్వాలో. ఇది సోహన్ హల్వా, కడక్ సోహన్ హల్వా అండి. చాలా బాగుంటుంది. ప్రాసెస్ మీరు చూసినా కానీ మీరు ఇట్టే పట్టేసి చేసేస్తారండి. ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకొని వాటిని నెయ్యి ఇలా గ్రీస్ చేసి పక్కన పెట్టేసేయండి. ఈ స్పూన్స్ మనకు లాస్ట్లో చాలా వరకు పనికొస్తాయి. ఇప్పుడు ఇందులో నేను ఇందాక కలిపి పెట్టాను కదండి పిండి, అదేవిధంగా పాల పౌడరు, ఇది ఇక్కడ ఇలా యాడ్ చేసుకోండి. ఉండలు లేకుండా చక్కగా తొందరగా కలిపేసేయండి. చెయ్యి అస్సలు ఆపొద్దండి. ఎక్కడైనా మీకు ఉండలాగా కనిపిస్తే అది చక్కగా ఇలా నీట్గా అనేసేయండి. అనేసి చక్కగా కలుపుతూనే పొండి. ఎక్కడ చెయ్యి ఆపొద్దండి. ఇలా చెయ్యి ఆపితే అది ఆ ఉండలు అలా ఉండిపోతాయి. ఈ మిశ్రమం అంతా మాడిపోతుంది, చేదైపోతుంది, మాడు వాసన వస్తుంది, నల్లగా అయిపోయి చేదు టేస్ట్ వస్తుందండి. అలా రాకుండా ఉండడానికి కలుపుతూనే ఉండండి. సిమ్ మీద పెట్టండి. సిమ్ టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మీరు కుక్ చేసుకోండి. ఇందాక నేను చూపించాను కదా 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి పెట్టింది. ఇదిగో వాటితో ఇలా చక్కగా మోల్డ్స్ అన్నీ నింపేసుకోండి. ఇలా నింపుకున్నాక ఇక్కడ అక్కడ పడుతుంది. దాంతో అసలు మీరేం టెన్షన్ పడకండి. లాస్ట్లో మళ్ళీ మీరు సెట్ చేసేసి అది నీట్గా మళ్ళీ ఆ మోల్డ్ లోపలికి అనేసి ఒక స్పూన్తో నీట్గా మీరు సెట్ చేసేసుకోవచ్చండి. ముందైతే ఈ తొందరగా ఈ కడాయిలో ఉన్న మిశ్రమం అంతా మోల్డ్స్లోకి షిఫ్ట్ చేసేయండి. ఎక్కడ చెయ్యి ఆపకండి. ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి. ఇంకో స్పూన్కి అలా నెయ్యి పెట్టేసుకొని ఇదిగో ఇలా నీట్గా అక్కడ ఇక్కడ పడింది కదా అదంతా నీట్గా ఇలా లోపలికి ప్రెస్ చేసేయండి. ఇంకా కాస్త అప్పుడే తొందరగా గట్టిగా అవ్వడండి. కడాయిలో ఉంటే మటుకు గట్టిగా అయిపోతుంది. ఇది మోల్డ్స్లోకి షిఫ్ట్ చేశాక ఒక 10 నుంచి 15 నిమిషాలు మీకు గట్టిపడడానికి తీసుకుంటుంది. ఇదిగో 15 నిమిషాల తర్వాత చూసారా, నేను మోల్డ్లో నుంచి నేను మీకు తీసి చూపిస్తున్నాను. ఇది సోప్ మోల్డ్ అండి. చాక్లెట్ మోల్డ్స్ అలాంటివి కూడా ఉంటాయి, వాటిలో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో వాడుకునే గిన్నెలు కానీ వాటి మూతలలో కూడా మీరు ఇది తయారు చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా, ఈజీగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మీకు ఈ హల్వా ప్రిపేర్ అయిపోతుంది. ఇది కడక్ సోహన్ హల్వా అండి. గట్టిగా ఉంటుంది. పిల్లలకి ఇచ్చేటప్పుడు కాస్త అలా పలగొట్టి, మన పల్లి చెక్కలు ఉంటాయి కదండి, అవి అలాగా పలగొట్టి ఇవ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది.
చాక్లెట్ల అలవాట్లు పిల్లలతో మాన్పించాలనుకుంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసి మీరు పిల్లలకు అలవాటు చేయండి. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, లైక్ చేయండి. కొత్తవారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. లైక్ కొట్టండి మర్చిపోకుండా, నాకెంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.